ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం అయితే జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తానీలను అయితే గజగజ వణికిపోతున్నారు ఇప్పుడు. అవును. సో ఏమనుకుంటున్నారు, ఈ యుద్ధం జరగడం కరెక్టేనా? అంటే మనం యుద్ధం అనేది పాకిస్తాన్ కోసం పాకిస్తాన్ పైన చేయడంలా, ఎవరైతే పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఉన్నారో వాళ్ళపైన మనం అటాక్స్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా వాళ్ళు వచ్చేసి మన కాశ్మీర్ ప్రజలపైన కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలపైన వారు చేస్తున్నా కానీ, అంటే అమాయక ప్రజలపైన వాళ్ళు చేస్తున్నా కానీ మనం జస్ట్ డిఫెండ్ చేస్తూ ఉన్నాం అంతే. వాళ్ళపైన వార్ చేయాలనుకుంటే జస్ట్ 2 డేస్లో వాళ్ళ పాకిస్తానే లేకుండా చేయగలుగుతాం అనమాట. సో వాళ్ళు ఏమంటున్నారంటే పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజహర్ అని ఏమన్నారంటే మోదీ అండ్ ఇండియాని నాశనం చేసేస్తా అని చెప్పేసి అన్నారు. అంటే మన ఇండియన్ కాదు కానీ అట్లీస్ట్ మన పిఎంని కూడా టచ్ చేయలేరు వాళ్ళు చెప్పాలంటే. సో అది అయితే ఇంపాసిబుల్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ యుద్ధం తిరిగి యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళ పిఎం కానీ అక్కడ పార్లమెంట్లో నాయకులు ఉంటారు కదా, సో వాళ్ళందరూ ఏడుస్తున్నారు వదిలేయండి మమ్మల్ని అని చెప్పేసి. అంటే మనం ఇప్పుడు కూడా రెడీగానే ఉన్నాం మనం. కానీ వాళ్ళు వచ్చేసి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు, వాళ్ళపైన అటాక్ చేస్తున్నారు. అది వాళ్ళు పార్లమెంట్లో లేకుంటే కౌన్సిల్ మెంబర్స్ వాళ్ళంటే కూర్చొని మాట్లాడుకున్న మిలిటరీ ఆర్మీస్ ఏడ్చినా అది జస్ట్ డ్రామాలా కనిపిస్తూ ఉంది. కానీ అది రియల్ వాళ్ళు ఏదో జస్ట్ స్టేట్మెంట్ ఎవరో చెప్పారని చెప్పేసి ఎవరో ఇదన్నారని చెప్పి స్టేట్మెంట్స్ బయట వస్తున్నాయి అంతే. ఈ ఆపరేషన్ సింధూర్ని ఆపరేట్ చేసింది కూడా ఇద్దరు మహిళా ఆర్మీ అధికారులు. సో ఏమనుకుంటున్నారు అంటే సమాజంలో ఆడపిల్లల్ని తక్కువ అంచనా వేస్తారు, బట్ ఈ ఆపరేషన్ని ఆపరేట్ చేసిందే ఇద్దరు మహిళలు. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే మనకి ఇప్పుడే అంటే జస్ట్ ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు ఉన్నామని కాదు కానీ చాలా కొన్ని దశాబ్దాల ముందు నుంచే ఆడవాళ్ళు అన్నిట్లో ఫస్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళకున్న స్ట్రాంగ్ విల్ పవర్ ఎవరికి లేదు. కాబట్టి ఏమంటే చుట్టూ ఉన్న ప్రజలు ఏమంటే వాళ్ళు సపోర్ట్ చేయాలి, వాళ్ళు ఎదిగేదానికి అవకాశం ఇవ్వాలి. వాళ్ళని ఏదో ఎప్పుడు చూసినా వంటలు చేయడానికి ఏదో అంటలు తోమడానికి కాకుండా వాళ్ళు ఏది కోరుకుంటున్నారో వాటిని ఇవ్వాలి. వాళ్ళు ఇంట్లో మేనేజ్ చేయగలుగుతారు, అంటే 3-4 వర్క్స్ చేయగలుగుతారు. మెన్ అయితే అసలు చేయలేరు. సో వాళ్ళకి సపోర్ట్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు మోడీ గారు తీసుకున్న ఈ డెసిషన్ మరి ఉగ్రవాదానికి అడ్డుకట్ట పడుతుందంటారా? అంటే అది ఖచ్చితంగా. ఎందుకంటే మనం చేసేవారే టెర్రరిస్ట్ లేకుండా చేస్తూ ఉన్నామంట. ఇంకోటి ఏమంటే మనం ప్రతి ఒక్కటి గవర్నమెంట్ పైనే డిపెండ్ అవ్వకూడదు అనమాట. ఇప్పుడు వార్ జరుగుతూ ఉంది, మనం ఏం రెమెడీస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇంతమంది జనాలు ఇప్పుడు క్రికెట్ స్టేడియం అది ఆపేశారు, ఐపీఎల్ అవన్నీ మంచి పని చేశారు. ఇంకోటి మనం కూడా రైల్వే స్టేషన్లు కానీ ఊరికే కావాలి జనాలంటే ఒక చోట ఉండడం కానీ రైల్వే స్టేషన్ మనకు అవసరమైతేనే పోవడం విలేజెస్కి లేకపోతే మీ ఊర్లకి కానీ అలా చేసుకోవడం బెస్ట్ అనమాట. ఎందుకంటే మనం కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. మనమే ఎప్పుడు ఏదో గవర్నమెంట్ చేసుకుంటా ఉన్నాను, ఏదో వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు మనకేమి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు. ఏదో టీవీలో చూసి ఒక సెకండ్ యూట్యూబ్లో చూసి జరుపుకుంటా ఉన్నారు, ఆడుకుంటా వీళ్ళు ఏదో నవ్వుకుంటా అంతే కదా. ఇంకా వీళ్ళు సెలబ్రిటీస్, ఈ క్రికెటర్స్ ఎక్కువ మంది ఏం తెలియదు కానీ ఊరికే ట్రోల్స్ వాళ్ళు నచ్చిన స్టేట్మెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు అనమాట. అసలు అంబటి రాయుడు కూడా ఏమన్నారంటే ఆయన ఇండైరెక్ట్గా యుద్ధం చేయకుండా ఆగిపోవచ్చు కదా అని చెప్పేసి అన్నారు. అసలు మనం యుద్ధం చేస్తే కదా మనం డిఫెండ్ చేస్తున్నాం. అసలు మన యుద్ధం స్టార్ట్ అయితే అసలు వన్ సైడ్ అసలు వాళ్ళు లేకుండా పోతారనమాట. అసలు మ్యాప్ నుంచి లేకుండా వెళ్ళిపోతారంట, పాకిస్తాన్ అనేది లేకుండా పోతుంది. ఇప్పుడు చూస్తూ ఉంటే ఇండియాకి అమెరికా కానీ రష్యా కానీ ఇజ్రాయెల్ కానీ ఇలా చాలానే సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. బట్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమన్నారంటే మీరిద్దరూ తేల్చుకోండి, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, ఏమైనా ఉంటే నేను వచ్చి మాట్లాడతా అని చెప్పేసి అంటున్నారు ఆయన. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనకి సపోర్ట్ చేస్తారు ఆయన కూడా. ఆ మిడిల్లో వచ్చే కాలకి అంటే ఈ కంట్రీస్ ఎలా చూస్తాయంటే ఏదో బిజినెస్ డీలింగ్స్ వాళ్ళకి ఏం యూస్ అవుతుంది అలా చూస్తున్నారు. ఇప్పుడు రష్యా తీసుకున్న రష్యా కానీ పెద్ద పెద్ద కంట్రీస్ మనం సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మన అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉన్నాం. నిజాలు చెప్తా ఉన్నాం, ఎట్లా అంటే 100% మనకేంది అందరూ బాగుండాలి, అన్ని కంట్రీస్ బాగుండాలి. మనపై ఎవరిని ఆక్యుపై చేయడంలా, మనపై ఎవరిని ఇబ్బంది పెట్టడంలా. సో ఆ కంట్రీస్ వాళ్ళ ఇష్టం అది చెప్పాలంటే. కాబట్టి ఆయన చేసినది తప్పది. ఫస్ట్ మనకు సపోర్ట్ చేసి నెక్స్ట్ మీ ఇష్టం మీరు తేల్చుకోవడం అన్నం అంటే చాలా మిస్టేక్. అది మనకు అర్థమవుతుంది. వీళ్ళు బిజినెస్ పరంగా ఆలోచిస్తున్నారు, ఇలా వాళ్ళ కంట్రీస్కి హెల్ప్ ఏదో కావాలి అలా ఆ మైండ్ సెట్లో ఉన్నారని చెప్పి మనకి ఈజీగా అర్థమవుతుంది. సో మరి యుద్ధానికి మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారు? అసలు ఏంటి, ఆపితే బెటరా లేకపోతే కొనసాగిస్తే బెటరా? అంటే కొనసాగిస్తే బెటర్ ఆపితే బెటర్ అనేది వచ్చి వాళ్ళపైన డిపెండ్. మనం వార్ చేయడంలో ఎప్పుడూ పోవడంలా ముందుగా. ఎందుకంటే మన ప్రజల్ని కాపాడుకోవాలి. అక్కడ పాకిస్తాన్లో కూడా అమాయక ప్రజలు ఉన్నారు. ఏదో ఈ టెర్రరిస్ట్ అటాక్లో టెర్రరిస్ట్ వాళ్ళు కానీ
మిగతా వాళ్ళు ఉంటారు ఎవరంటే ఈ మిలిటరీస్ పొలిటీషియన్స్ వాళ్ళని ఆ యుద్ధం జరగడం కోసం మనం పోవడం లేదు. జస్ట్ ప్రజల్ని మనం డిఫెండ్ చేస్తా ఉన్నాం.